హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతనే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ మన వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకునే ఉల్లిపాయ పకోడీని కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ఈ టేస్ట్ అనేది ఇలా చేయడం అనేది మీరు ఎక్కడ కూడా చూసి ఉండరండి. ముందుగా నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేశానండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను, అలాగే టేస్ట్కి సరిపడినంత నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకు మిర్చి పొడిని వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ సాల్ట్, ఈ మిర్చి పొడి అనేది ఉల్లిపాయల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా స్క్వీజ్ చేస్తున్నట్లుగా బాగా కలుపుకోవడం వలన ఈ కారం, ఉప్పు అనేది ఉల్లిపాయల్లోకి పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసి, అలాగే ఇప్పుడు దీనిలోకి 1 రెమ్మ కరివేపాకును, 2 స్పూన్ల వరకు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను, అలాగే 2 స్పూన్ల వరకు పుట్నాలను కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వలన క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల వరకు బియ్యపిండిని వేసుకుంటున్నాను. ఉల్లిపాయ పకోడీలోకి బియ్యపిండి వేసుకోవడం వలన కరకరలాడుతూ ఎంతో బాగుంటాయండి. ఇప్పుడు 1 కప్పు జల్లించుకున్న శనగపిండిని కూడా వేసేసుకొని వాటర్ ఏం వేసుకోకుండానే మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలో ఉన్న వాటర్తోనే మ్యాక్సిమం సరిపోతుందండి. నాకైతే ఇక్కడ 1/2 కప్పు తీసుకుంటే 1/4 కప్పు వరకే సరిపోయాయండి. మిగతా 1/4 కప్పు వరకు వాటర్ అలాగే పక్కన ఉంచేసాను. చూడండి, ఈ విధంగా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా ఈ పిండి మిశ్రమంలోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మనం 2 స్పూన్ల బియ్య పిండిని 1 స్పూన్ వరకు వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకోవడం వలన ఇవి ఎంతసేపు ఉన్నా కానీ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి పకోడీ అనేది. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఆయిల్ బాగా వేడెక్కింది కదా, స్టవ్ని మీడియంలో ఉంచేసుకొని ఈ పకోడీలను వేసేసుకోవడం. ఇలా ముద్దలాగా ఒకే దగ్గర కాకుండా ఇలా స్ప్రెడ్ చేస్తున్నట్లుగా వేసుకోవడం వలన క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోనే 2 వైపులా చక్కగా మంచి కలర్ వచ్చేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, డిఫరెంట్గా కొత్తగా ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూశారు కదా. మరి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. అక్కడక్కడ మధ్యలో పల్లీలు, పుట్నాలు తగులుతూ ఉంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయండి. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇచ్చేసి, మరి నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.